ఎమ్మెల్యే పవర్ను ప్రజా సమస్యలు, రైతుల ఇబ్బందులు పరిష్కరించడంలో ఉపయోగించాలి గాని అక్రమ ఇసుక రవాణా, గ్రావెల్ దందా, అవినీతి సంపాదన కోసం వాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఆరోపించారు. నందిగామ టౌన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సిగ్గు లేదు అనే పదాన్ని పదే పదే వాడిన చరిత్ర ఎమ్మెల్యే సౌమ్యాదేనని గుర్తు చేశారు. అలాగే 151 సీట్లతో గెలిచిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సైకో అని వ్యాఖ్యానించిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. రైతుల సమస్యలు, పత్తి కొనుగోళ్లు, కపాసు యాప్ విషయంలో ఎమ్మెల్యేకు సరైన అవగాహన లేదని విమర్శించారు. తాము ప్రశ్నించిన తర్వాతే ప్రభుత్వం స్పందించిందని, ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాలే ఇందుకు నిదర్శనమని తెలిపారు. 100 పడకల ఆసుపత్రి, కేంద్రీయ విద్యాలయం, శివాలయ అభివృద్ధి వంటి కీలక పనులు తమ హయాంలోనే సాధ్యమయ్యాయని, సంబంధిత ఐఏఎస్ అధికారులను అడిగితే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. తాము చేసిన అభివృద్ధి పనులను ఇతరులు తమ గొప్పలుగా చెప్పుకోవడం అవివేకానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని తీవ్ర విమర్శలు చేశారు. నిన్న మా ప్రెస్ మీట్కి సమాధానంగా గౌరవనీయులు నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు మాట్లాడిన మాటల సందర్భంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సిగ్గు లేదు ఈ పదాన్ని నియోజకవర్గాన్ని ఇంట్రడ్యూస్ చేసిందే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు. తన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రతి దానికి ప్రభుత్వం మీద సిగ్గు లేదని మాట్లాడిందే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు. అది గుర్తు చేయడానికే మేము ఆవిడ వైఫల్యాలని కూడా మీకు సిగ్గు లేదని మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మీరు ఇప్పుడు కూటమిలో ఇన్ని సీట్లు వచ్చినాయి, ఒక్కడే 150 సీట్లు కుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ముఖ్యమంత్రిని పట్టుకుని మీరు మాట్లాడేది సైకో అని మాట్లాడారు. మీకు ఎంత జ్ఞానం ఉందో, ఎంత విజ్ఞత ఉందో, ఎంత సిగ్గుందో మీకు తెలియచేయాలనే సిగ్గు అనే పదాన్ని మేము వాడటం జరిగింది. ప్రజల్ని మోసం చేశారు, ఒక్క ఛాన్స్ అని ఏం మాట్లాడారు. ఇప్పుడు సూపర్ 6 తో మీరు ఎలా మోసం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ఇస్తేనే చెప్పినవన్నీ చేశారు. సగర్వంగా చెబుతున్నాం, ఒక్క ఛాన్స్ ఇస్తేనే చెప్పినవన్నీ చేశారు. సూపర్ 6 తో కూడిన అనేక అబద్ధపు హామీలతో గెలిచిన మీరు ఏం చేశారు? మీరు గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు కదా, ఇప్పటికి ఎన్ని సిలిండర్లు ఇవ్వాలా, ఎన్ని సిలిండర్లు ఇచ్చారు? అది ఒకటే. 18 సంవత్సరాలకి డబ్బులు ఇస్తున్నారు, ఎంతమందికి ఇచ్చారు? 50 సంవత్సరాలకి పెన్షన్ అన్నారు, ఎంతమందికి ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ఇస్తేనే ఎంత చేశారు? మీరు ఎన్నిసార్లు అబద్ధాలు ఆడొచ్చారో, ఎలా గెలిచారో ఇప్పటికీ అది తెలుస్తూనే. కాబట్టి సిగ్గు అనే పదానికి మేము ఎందుకు వాడాల్సి వచ్చిందో చెప్తున్నాం. సిసిఐ వాళ్ళు ఎందుకని చేశారనేది మీ కరపత్రం చూస్తేనే తెలుస్తుంది. పోయిన సంవత్సరం మీ ఆధ్వర్యంలోనే పత్తిలో అవకతవకలు జరగబట్టే బయ్యర్లు మాట్లాడడం వేరు, సమస్యలని పరిష్కరించడం వేరు. 100 పడకల హాస్పిటల్, అసలు 100 పడకల హాస్పిటల్ ప్రపోజల్ ఏంటి, దానికి సంబంధించిన ఉత్తరాలు ఏంటి, కరస్పాండెన్స్ ఏంటి, ఎవరితో మాట్లాడారు? అప్పుడు ఉన్నటువంటి కృష్ణబాబు గారిని అడగండి. ఈ 100 పడకల ఆసుపత్రి రావడానికి కారణం ఎవరు? 5 ఎకరాలు కావాలని ఎవరు చెప్పారు? దీన్ని క్యాబినెట్ లో ఎవరు పెట్టించారు? అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని అడగండి. ఎవరి ఆధ్వర్యంలో ఈ 100 పడకల హాస్పిటల్ శాంక్షన్ అయింది? హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అవ్వకముందే స్టాఫ్ ఎలా వచ్చారు? ఒకసారి మీ హాస్పిటల్కి వెళ్ళి రికార్డులు తిరిగేస్తే హాస్పిటల్ కట్టక ముందే స్టాఫ్ అంతా వచ్చేసారు. పోయిన ఎలక్షన్ లో మీరు ఘనంగా ఓడిపోయారా? చిత్తుగా ఓడిపోయాం. మీరు ఎలా ఓడిపోయారు? మారుస్తాం మేము నుంచి అయితే. అలాగే రీజనల్ ల్యాబ్ వచ్చింది, అగ్రికల్చర్ ల్యాబ్ వచ్చింది. ఇలా చెప్పుకెళ్తే చాలా చెప్తాను. మీ పట్ల మా దృక్పథం ఏంటి, మేము ఎలా ఉంటాం అనేది మా దగ్గర నుంచి మీ దగ్గరికి వచ్చి అడగని చెప్తారు. వాళ్ళు చెప్తారు. వాళ్ళు మీ గురించి ఏం మాట్లాడేవారు, మేమేం మాట్లాడకుండా ఉండేవాళ్ళం. ఎందుకు ఈ ప్రభుత్వం వెల్ఫేర్ చూడదా? రైతు వెల్ఫేర్ చూడదా? ఇదే పిచ్చికి నష్టం జరిగితే ఎన్ని డబ్బులు ఇచ్చాం మేము? ఇదే పంటకి నష్టం జరిగితే ఎన్ని డబ్బులు ఇచ్చాం? మొక్కజొన్న ఎంత కొనిపించాం? కందులు ఎంత కొనిపించాం? పెసలు ఎంత కొనిపించాం? మేము కొనిపించే రేటుకి బయట ఇంకా ఎక్కువ ఉండేది. ఆ స్థాయిలో పెట్టాం మేము రేటు. మాట్లాడేటప్పుడు కాసింత జ్ఞానంతో జరిగినవి తెలుసుకుని మాట్లాడితే ఎవరికైనా బాగుంటుంది. విద్యావంతులు కాసింత సమాజం పట్ల
దృక్పథం ఉన్నవాళ్ళు, సామాజికవేత్తలు ఎందుకు ప్రైవేట్ ఈ కాలేజీలు మీ భాషలో చెప్పాలంటే ప్రైవేట్ పబ్లిక్ పాపులర్షిప్ని కాదంటున్నారు అంటే వీళ్ళందరికీ కూడా జ్ఞానం లేదా? వీళ్ళంతా అజ్ఞానులా? మీరే జ్ఞానవంతులా? దీని మీద ఉద్యమం చేస్తున్నటువంటిది, రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతున్నటువంటి విద్యావేత్తలు కానీ, సామాజికవేత్తలు కానీ, వామపక్షవాదులకి వాళ్ళకి లేదు జ్ఞానం. మీకు మాత్రమే ఉంది, మీకే అర్థమవుతుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీద పబ్లిక్ ఉపయోగపడే పనులు చేస్తాం, రోడ్డు వేస్తే అందరూ నడుస్తారు. ఇంకేం మంచి పని చేసినా ప్రజలకు ఉపయోగపడే పనుల కోసం ఎవరైనా అడుగుతాం, వాళ్ళ చేత చేస్తాం. ఊరికినే అటాచ్ చేస్తారు ప్రభుత్వం మార్గదర్శి కుటుంబాలకి, మన బంగారు కుటుంబాలు అటాచ్ చేస్తారు. అంటే తర్వాత వీళ్ళకి ఏం కావాలని ఏం చేయాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని చంపుకుని పేదవాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ప్రజలు మాకు అవకాశం ఇచ్చి ఉంటే మీ సూపర్ 6 మమ్మల్ని కొట్టింది అనుకుంటున్నారు కాదు, సూపర్ 6 ప్రజలను కొట్టింది. 6 కొట్టారు మీరు. ఇంటికి వచ్చే ప్రభుత్వ సేవల్ని, రైతులు కాళ్ళ దగ్గరికి వచ్చే రైతుల సేవల్ని, వైద్య సేవల్ని, చివరికి వాళ్ళ అభివృద్ధిని, సంక్షేమాన్ని కూడా మీరు ఏం చేశారు? 6 కొట్టారు. కాబట్టి మేము ఉంటున్నాం. ఈ ప్రభుత్వానికి పిచ్చి పెట్టింది. కాలేజీలు తెలిసిన వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళు చెప్తారు ఇది ఎలాంటిదని. సుబాబు రైతులకి ఎవరు పెండింగ్ పెట్టారు, దాన్ని ఎవరు చేశారు, అసలు వాటికి రేట్ అంత రావడానికి కారణం అదే మీరు ఎవరన్నా. ఇప్పుడు ఆఫీసర్స్ ఉన్నారు కదా, అప్పుడు మార్కెటింగ్ కమిషనర్, మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న గారు ఉన్నారు. అడగండి ఒకసారి డాక్టర్ గారు ఏం చేశారు చెప్తారు. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు CGHS, EHS, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.